అంటే మాట్లాడేటప్పుడే నాకు అనిపిస్తుంది ఎలా మాట్లాడాలి అని. బట్ ఎస్, పునీత్ రాజ్ కుమార్ గారు మంచి వాళ్ళని భగవంతుడు తొందరగా తీసుకొని వెళ్ళిపోతాడు అంటూ ఉంటారు. అది ఈ విషయంలో తెలిసింది. అండ్ పునీత్ గారిని నేను అన్ఫార్చునేట్లీ ఆయన కలవడం జరిగింది ఒక మూవీ ప్రమోషన్స్లో, ఆయనతో మాట్లాడడం జరిగింది, ఆయనతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు అర్థమైంది, ఓ మంచి వ్యక్తులు ఇలా ఉంటారు అండ్ ఎంత స్టార్డమ్ ఉన్నా ఇంత ఒదిగి ఉంటారు అని చెప్పి. అందుకనే ఒక కుటుంబంలో ఒక మనిషి పోతే ఆ కుటుంబం వరకు మాత్రమే బాధపడడం చూసాం. కానీ ఈ కుటుంబంలో పునీత్ గారు ఆయన భౌతికంగా లేకపోతే కన్నడ ఇండస్ట్రీ మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. అంటే అన్ని కుటుంబాల్లో వ్యక్తి ఆయన, అందరికీ మనసుల్లో హత్తుకున్న వ్యక్తి ఆయన. మరి ఆ వ్యక్తి గురించి నా మాటల్లో నేను ఎంతైనా మాట్లాడుతూనే ఉంటాను. సో ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నా మనతోనే ఉన్నారని నమ్ముతాను. సో మరి ఆయనకి సంబంధించిన ఒక ఏవి చూసేద్దాం, వీడియೋ ಪ್ಲೇ. ಒಂದು ರಾಜ್ಯನೇ ಗೆದ್ದಿರೋ ರಾಜು ಯಾರಾದ್ರೂ ಇದ್ರೆ ಅದು ಶ್ರೀ ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್ ಅವರು ಒಬ್ಬರೇ. ಇದೊಂದು ಪವರ್ ಹೌಸ್ ಬಾಸು, ಇದನ್ನು ಮುಟ್ಟಿದ್ರೆ ಅಷ್ಟೇ. ಮಾಯವಾದನು ನಮ್ಮ ಶಿವ ಕೈಲಾಸ ಸೇರಿಕೊಂಡನು. ನಾ ಬೋರ್ಡು ಇರದ ಬಸ್ಸನ್ನು ಹತ್ತಿ ಬಂದ ಚಕ್ಕರಿ, ದಾರಿಯಲ್ಲಿ ಕಮಲ ಹಾಸನು ಸಿಗಲಿಲ್ಲ ಯಾಕೆರಿ, ಅಲ್ಲಿ ರಾಣಿ ಚೆನ್ನನ್ನು ನೋಡಿ ನೀವು ನಾಚಿರಿ, ಆ ದೇವರು ಕೊಟ್ಟ ಕಣ್ಣನು ಮುಚ್ಚೋದಿಲ್ಲ ನಂಬಿರಿ. Twinkle, twinkle, little star, we all love you, our star. ಒಮ್ಮೆ ಬರುವುದು ನಮಗೆ ಯೋಗ್ಯತೆ ಒಂದೇ ಉಳಿವುದು ಕೊನೆಗೆ. ಸೂರ್ಯನೊಬ್ಬ ಚಂದ್ರನೊಬ್ಬ ರಾಜನು ಒಬ್ಬ. ಯಾರು ತೆಗೆದ್ರು ಅಭಿಮಾನಿಗಳು ತೆಗೆದ್ರು, ನಮಗ್ ಮೈಯೆಲ್ಲ ಪ್ರೀತಿಯ ಪೊಗರು ತಲೆಗೆ ಮಾತಿನ ತಿಂದರು. ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ. ಹೇಳುತ್ತೈತೆ ಮತ್ತೆ ಹೇಳುತ್ತೈತೆ ನೀನೇ ರಾಜಕುಮಾರ. ಜೊತೆಗಿರು ನೀನು ಅಪ್ಪನ ಹಾಗೆ ಹಣ್ಣೆಲೆ ಕಾಯೋ ವಿನಯದಿ ಹೀಗೆ. ನಿನ್ನನು ಪಡೆದ ನಾವು ಪುನೀತ ಬಾಳು ನಗು ನಗುತ್ತಾ. Full superstar of Karnataka, a great son, a great husband, a great friend, a great father, a great actor, dancer, singer. Above all this, he was a great human being. Let's celebrate his greatness as a person. Never feel bad that Puneet sir మన మధ్యలో లేరని. అప్పు లివ్స్ ఆన్. సో మంచితనం ఉన్నంత వరకు, మానవత్వం ఉన్నంత వరకు, సినిమా ఉన్నంత వరకు, సో ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు, మన వెంటే ఉంటారు. అండ్ ఎస్, మరి ఎమోషనల్ అంటే షో మస్ట్ బి గో ఆన్. అఫ్కోర్స్ నాకు ఆయన అంటే విపరీతమైన ఇష్టం. నేను 16th డేకి బెంగళూరు కూడా రావడం జరిగింది. సో
ఓకే, నా ఐ రిక్వెస్ట్ గీతా శివరాజ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో ఎస్, నేను ఇందాక చెప్పినట్టు మీలో మేము ఆయన్ని చూస్తున్నాము అండ్ మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎప్పుడు ఇలానే మాకు ఎన్నో చిత్రాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గీతాజీ, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీరు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, సారీ. యా, సో గీతా గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము.